హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఏపీ తెలంగాణ వరద బీభత్సం వల్ల అనేక మంది జీవితాలు రోడ్డు పాలయ్యాయి. ఈ వరదల వల్ల కొంతమంది కుటుంబాలు అయితే చిన్నాభిన్నమైపోయాయి. పిల్లలు, తల్లిదండ్రులు ఎటువైపు వెళ్ళిపోయారో, ఎవరికి దూరం అయిపోయారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే నిత్యావసరాల కోసమో లేకపోతే మరో కారణంతో బయటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, గల్లంతైన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి దుర్ఘటనలు అనేకం జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఈ వరదల్లో. అయితే ఇందులో 2 రోజుల క్రితం ఒక యంగ్ సైంటిస్ట్, భావి సైంటిస్ట్గా ఆవిడ ఎదగాల్సిన టైంలో గొప్ప గోల్డ్ మెడల్ సాధించిన, గొప్ప పేరు కూడా తెచ్చుకున్న ఒక యంగ్ సైంటిస్ట్ 24 ఏళ్ల అశ్విని ఈ వరదల్లో చిక్కుకొని తన ప్రాణాలు కోల్పోయారు. సో ఇది చాలా హృదయ విదారకమైన సిచ్యుయేషన్ అనమాట. ఆవిడ జీవితం మొదటి నుంచి కూడా సక్సెస్లతోనే సాగింది. సో ఒక సైంటిస్ట్ ఇన్స్పిరేషన్ గాథ ఇది, అలాగే ఒక కన్నీటి గాథ కూడా. సో దీన్ని మాట్లాడుకోవడం అనేది మనకు అవసరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు, అంటే వాళ్ళ పనిలో చిత్తశుద్ధితోటి ముందడుగు వేస్తూ వెళ్తున్న వాళ్ళు ఇటువంటి జరిగి వాళ్ళు ఈ విధంగా పోవడం అనేది మన దేశానికి నష్టమే. ఒక తెలంగాణ బిడ్డ, సో ఈ విధంగా ఒక తెలుగు అమ్మాయి, జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అమ్మాయి, ఆవిడ ఈ విధంగా ఈరోజు అనుకోకుండా వరదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఏంటి అనేది ఒకసారి గమనించి చూద్దాం. అశ్విని ఆవిడ 24 ఏళ్ళు. అయితే యంగ్ సైంటిస్ట్గా ఆవిడ అగ్రికల్చర్ సైంటిస్ట్గా ఉద్యోగం సంపాదించిన తర్వాత చాలా అద్భుతంగా తన పనిని కొనసాగిస్తూ వస్తున్నారనమాట. ఆవిడ ఫాదర్ ఒక వ్యవసాయదారుడు, పొలం పని చేసుకుంటూ చాలా ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. సో ఆయన కష్టాన్ని చూసి చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెరిగిన ఆమె చదువులో ఎప్పుడు ముందే ఉండేది. అలాగే తన తండ్రి పడుతున్న వ్యవసాయము, ఆ పని చేస్తున్న తీరు ఇదంతా గమనించి దీంట్లో సరికొత్త మార్గాలు ఇంకా కావాలి, దీనికి ఇంకా మనం ఏదైనా చేయాలి అని చిన్న వయసులోనే ఆవిడ ఆ వ్యవసాయానికి సంబంధించి ఒక మోటివేషన్ అయితే తీసుకుంది. తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి మోటివేషన్ తీసుకోవడం అనేది అందరి కుటుంబాల్లో జరగట్లేదు. చాలా కొద్దిమంది మాత్రమే తీసుకొని వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపుతున్నారు. అటువంటి ఒక అద్భుతమైన కూతురు ఈ అశ్విని. సో ఎప్పుడైతే తన తండ్రి గురించి, తన కష్టాన్ని గురించి ఆవిడ అర్థం చేసుకుందో, తన చదువులో ఇంకా చురుగ్గా చదువుకుంటూ వెళ్ళారు. చివరికి తను అగ్రికల్చర్ బీఎస్సీ కూడా చేయడం జరిగింది, అంటే తన తండ్రి కోసం. అలా చేస్తూ ఉన్న క్రమంలో అప్పటికే ఆవిడ యూజీలో 10 గోల్డ్ మెడల్స్ గెలిచారు. సో అంత గొప్ప స్థాయి ఎడ్యుకేషన్ ఆవిడకు ఉంది. సో తర్వాత ఆ చదువు కూడా పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత తన ఉద్యోగంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ముందుకెళ్తున్నారనమాట. ఆ రైతులకు సంబంధించి, ఆ పొలాలకు సంబంధించి ఏవైతే తమ డిపార్ట్మెంట్లో కొన్ని రకాల సర్వేలు కావచ్చు, కొన్ని రకాల వాళ్ళకు మోటివేషన్ ఇవ్వడాలు కావచ్చు, కొత్త రకం వంగడాల గురించి చెప్పడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఆ సాయిల్ టెస్టులు కావచ్చు, ఇట్లా ఒకటి కాదు, ప్రతి దాంట్లోనూ ఆవిడ తన ప్రాధాన్యత చూపిస్తూ తన మోటివేషన్ని అక్కడ ఎక్కడైతే చిన్నప్పుడు మోటివేట్ అయిందో దాన్ని ఇక్కడ పర్సూ చేస్తూ ఒక ఆత్మసంతృప్తి పొందుతూ పనిచేస్తూ వచ్చింది. అయితే దుర్ఘటన జరిగిన రోజు మాత్రం చాలా బాధాకరం. ఆవిడ మోటివేషన్ ఆవిడ ఇట్లా దెబ్బతీసిందా అనిపిస్తుంది. నిజానికి దీంట్లో గమనించాల్సింది ఏంటంటే మన అధికారుల తప్పు కూడా ఎంత ఉందో తేలుతుంది. ఎందుకంటే ముందు తరం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పొరపాట్ల మూల్యమే తరువాతి తరం భవిష్యత్తు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిణామం ఇది. ఆవిడ ఆ రోజు ఆఫీసులో డ్యూటీ ఉంది. సో ఆ డ్యూటీకి వెళ్ళడానికి ఆవిడ త్వరగా ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యారు. అయితే ఇంట్లో వాళ్ళ నాన్న మోతిలాల్ గారు, వద్దమ్మా ఇప్పుడు వరదలు ఎక్కువగా వస్తున్నాయి, మొత్తం రోడ్లు, ఇల్లు అన్నీ కూడా మునిగిపోతున్నాయి, మన గ్రామం నుంచి వెళ్ళాలంటే ఇబ్బందికరం, వద్దు అని చెప్పారు. అయినా సరే ఆవిడ వినలేదు. లేదు, ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి. ఎందుకంటే ఈ వరదలో ఇళ్ళల్లోకి రావడమే కాదు, పొలాల్లోకి కూడా వచ్చి పొలాలు కూడా మునిగిపోయిన సంఘటనలు ఎన్నో చూసాం. ఎంతోమంది రైతులు ఇప్పుడు గుక్కబెట్టి ఏడుస్తున్న పరిస్థితి ఉందన్నమాట. మా పంట అంతా నీట మునిగిపోయిందని చెప్పేసి. ఇలాంటి దుర్ఘటన జరుగుతుంది. నాట్లు వేసిన వాళ్ళు వాళ్ళ పంటలు మునిగిపోయాయి. సో ఈ బాధాకరమైన సిచ్యుయేషన్లో వాళ్ళకి తన తరపు నుంచి, తన డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎలాంటి వర్క్ చేయాలో అలాంటి వర్క్ కోసం ఆవిడ బయలుదేరారు. సో ఇలా తన బ్రదర్ కూడా చెప్పాడు, ఆవిడ సోదరుడు, అయినా సరే వినలేదు. వినకుండా తన కారులో తన తండ్రితో పాటు బయలుదేరారు. అలా బయలుదేరి వస్తూ ఉండగా అప్పటికే వరద అనేది తెలుస్తూ ఉంది. ఆ రోడ్లన్నీ కూడా బ్లాక్ అవుతూ ఉన్నాయి. చిన్నగా కారులో కాబట్టి రాగలుగుతూ ఉన్నారు. 2 వీలర్ అయితే కష్టమయ్యేదే. అలా వస్తూ ఉండగా కరెక్ట్గా ఆవిడ ఒక ఊరికి రాగానే అక్కడ స్టక్ అయిపోయారు. ఇక మర్రిపేట మండలం పురుషోత్తమ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి మీదకి ఆ కారు రాగానే ఒక్కసారిగా ఆకేరు వాగు, ఆ కట్ట తెగిందట. ఆ విషయం కూడా ఆవిడకి తెలియదు. ఒక్కసారిగా ఆకేరు వాగు పొంగి ఆ వాటర్ అంతా వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోయి స్టక్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. కారు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. సో అలాంటి సిచ్యువేషన్ రావడంతో ఇక ఆవిడకి బాగా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సో దాంతో వెంటనే తన బ్రదర్కి ఫోన్ చేసి, వాటర్ బాగా వచ్చేసాయి, కార్కి ఇక్కడ దాకా వచ్చాయి, ఇక మాకు ఇబ్బందికరంగా ఉంది, త్వరగా మీరు వచ్చి మాకు రెస్క్యూ చేయండి, మమ్మల్ని ఇక్కడ నుంచి బయటికి తేయండి అని చెప్పేసి ఆవిడ ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆవిడ బ్రదర్ రియాక్ట్ అయ్యారు. కానీ వాళ్ళు వచ్చేలోపే జరగాల్సిన దుర్ఘటన అయితే జరిగిపోయింది. వాటర్ ఫుల్గా వచ్చేసి వాళ్ళ కారులో ఊపిరాడిన పరిస్థితి, మొత్తానికి 2 చనిపోయారు.
ఇట్లా ఆవిడ తండ్రి మోతీలాల్ అలాగే అశ్విని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆవిడ బ్రదర్ అశోక్ 100కి ఫోన్ చేసి పోలీసుల దగ్గర నుంచి ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చేలోపే ఈ దుర్ఘటన జరిగిపోయింది. అంటే తిరిగి ఆయన కాల్ చేసినా సరే ఆవిడ కాల్ స్పందించలేదు. సో క్షణాల వ్యవధిలో ఆవిడ చనిపోయిందని అర్థమైపోయింది. అంటే ఆవిడ కూడా కొద్దిగా లేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే అంత పీకల దాకా వచ్చేంత వరకు టైం కేవలం ఒక 5-6 నిమిషాల్లోనే వచ్చేసాయి అనుకోండి. కానీ ఆ టైం దాకా వెయిట్ చేయడంతో పొరపాటు అయితే జరిగిపోయింది. అంటే వాళ్ళు బయటికి దిగి వెళ్ళలేని పరిస్థితి అనమాట. వాటర్ కూడా ఫోర్స్ఫుల్గా వస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే కొన్ని వీడియోలో చూడొచ్చు ఆ వాటర్ ఎలా ఉందో. సో ఇంత దుర్ఘటన అనేది వీళ్ళ కుటుంబంలోనూ అలాగే ఆ గ్రామంలోనూ కూడా ఒక విషాదాన్ని అయితే నింపింది. సో ఆవిడ స్వగ్రామానికి ఇప్పుడు ఆవిడ చనిపోయిన వార్త తెలిసిన తర్వాత ఢిల్లీ నుంచి ఆవిడతో పాటు కలిసి చదువుకున్న అనేక మంది ఆవిడ ఫ్రెండ్స్, ఆవిడ కొలీగ్స్, స్టూడెంట్స్ అనేక మంది వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ దుర్ఘటన. అయితే ఆ ఫ్రెండ్స్ కూడా ఆవిడ గురించి చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం ఉంది. అశ్విని అంటే మా క్లాస్మేటే కావచ్చు, కానీ ఆవిడ నుంచి మేము కూడా ఎంతో మోటివేట్ అయ్యాము. ఆవిడ ఈ క్లాస్కి వచ్చేటప్పటికే ఆవిడ 10 గోల్డ్ మెడల్ సాధించుకొని ఉన్నారు. క్లాస్లో ది బెస్ట్ స్టూడెంట్. ఆవిడ ఒక మంచి ఆశయాలతోటి చదువుతూ ఉన్నారు. సో ఆవిడని చూసి మేము ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉంటాము. సో మా క్లాస్లో కూడా ఆవిడ ఒక రోల్ మోడల్ అని చెప్పేసి ఆవిడ ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఒక రోల్ మోడల్గా నిలబడిన అశ్విని ఈ విధంగా జరిగిపోవడం మాత్రం బాధాకరం. దాంతోపాటు ఆవిడ గొప్ప సైంటిస్ట్గా మారాలన్న కళ ఉంది ఆవిడకి. ఇది ఇంకా తొలి అడుగులే, 24 ఏళ్ళు అంతే. సో తొలి అడుగులే ఈ విధంగా ఉన్నాయంటే దేశానికి ఆవిడ ప్రయోగాల ద్వారా కావచ్చు, ఈ అగ్రికల్చర్ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఎంతో గొప్ప కొత్త రకం పద్ధతుల్ని, కొత్త రకం విషయాలను ఆవిడ అందించగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ప్రాణం కోల్పోయి ఒక విషాదాన్ని అయితే నింపారు. సో అలాంటి సిచ్యువేషన్ రావడంతో ఇక ఆవిడకి బాగా భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. సో దాంతో వెంటనే తన బ్రదర్కి ఫోన్ చేసి వాటర్ బాగా వచ్చేసాయి, కార్కి ఇక్కడ దాకా వచ్చాయి, ఇక మాకు ఇబ్బందికరంగా ఉంది, త్వరగా మీరు వచ్చి మాకు రెస్క్యూ చేయండి, మమ్మల్ని ఇక్కడ నుంచి బయటికి తేయండి అని చెప్పేసి ఆవిడ ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆవిడ బ్రదర్ రియాక్ట్ అయ్యారు, కానీ వాళ్ళు వచ్చేలోపే జరగాల్సిన దుర్ఘటన అయితే జరిగిపోయింది. వాటర్ ఫుల్గా వచ్చేసి వాళ్ళ కారులో ఊపిరాడిన పరిస్థితి, మొత్తానికి ఇద్దరు చనిపోయారు. నిజానికి ఆవిడ జాబ్ చేస్తూ ఉండగా తన బ్రదర్ నిశ్చితార్థం జరిగిందనమాట. గత నెల 29 అనుకుంటా. సో ఆ టైంలో ఆవిడ ఆ నిశ్చితార్థం కోసం రావాల్సి వచ్చింది. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఈ వరదలు రావడము, దాంతోపాటు ఫోన్ రావడంతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి అర్జెంటుగా బయలుదేరారు. సో 1-2 రోజులు ఆగి ఉంటే మాత్రం ఇలాంటి దుర్ఘటన జరగకుండా ఉండేది.